పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 28వ ఆదివారం కొనియాడుచున్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటంటే మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. మొట్టమొదట దేవుడికి, రెండవది మన సహోదర సహోదరులకి. ఈ కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తి అనగా దేవుడి దగ్గర మేలు పొంది సోదర సోదరి మేలు పొంది వందనాలు తెలియజేయకపోతే ఇక మనకు జంతువులకు ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి ఎన్నో పర్యాయములు దేవుడి వద్ద నుండి మనం మేలు పొంది ఉన్నాం. గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని తిరుగు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. Bolo
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనక నడిచి మేము సర్వదా మంచి కార్యములు మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తములు వసగునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలీషా చెంతకు వచ్చి ప్రభుని మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సేవకుల మాటలను ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిచనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోబోరెదను, చిత్తగింపుము. నేను కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమియు నాకు అక్కరలేదు అనెను. నామాను ఎంత బ్రతిమిలాడినా ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకను అంగీకరింపవైతివి. ఇచ్చట నుండి 2 కంచెల గాడిదలు మోయినంత మట్టినైనా మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు గాని దహన బలులు గాని సమర్పింపను. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహు వలన విజయమును సాధించెను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువు తన విజయం ఎరిగించెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాంతి ప్రభువునకు చేకూర్చుము, ఆనందనాదము చేయించు, అతనికి కీర్తనలు పాడును. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేయుము. 2వ పట్టణము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం. 2వ పట్టణము. పునీత
పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం. ప్రియ సహోదరుడా, నేను బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు నెత్తి ఎత్తి ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతని బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడి లేదు. ఈ కాలముననే ఎన్నుకోబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసునందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారి కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతో మరలా జీవితుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము వనర్చుకొనలేదు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభువారు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను చాతులకు ప్రవక్తగా నియమించి తిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 11 నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా జెరూసలేముకు పోవచ్చుండెను. ఒక గ్రామమును అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యిరి. వారు దూరం నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గ మధ్యమునే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థత పొందుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించేవాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక.
యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, మన జీవితంలో 2 మాటలు చాలా ముఖ్యమైన మాటలు అని అందరూ చెబుతారు. ఆ 2 మాటలు ఏంటి? అంతే, సారీ కాదు, ప్లీజ్ అండ్ థ్యాంక్స్. ప్లీజ్ అండ్ థ్యాంక్స్ అనే మాటలు చాలా ముఖ్యమైనవి అంటారు. ప్లీజ్ అంటే దయచేసి, థ్యాంక్స్ అంటే వందనాలు. మరి తెలుగులో వందనములు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు అని అంటాం. తమిళ్లో నండ్రి అని అంటారు. మలయాళంలో నన్ని అని అంటారు. కన్నడలో ధన్యవాదಗಳು అని అంటారు. హిందీలో ధన్యవాద్ అంటారు. లతీన్లో గ్రాసియా అని అంటారు. మరి కృతజ్ఞత లేక వందనములు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇందాక చెప్పారుగా, ఆ కృతజ్ఞత అంటే ఏంటి అని అడుగుతుంటే మళ్ళీ కృతజ్ఞత తెలపడం అంటే అట్ట. చేసిన మేలులకు మరి వందనాలంటే మళ్ళీ కృతజ్ఞతగా. ఒక రకంలో చెప్పాలంటే చేసిన మేలులకు అభినందనలు, అప్రిషియేట్ చేయుట, వారిని పొగడుట. ఒక రకంలో మన హృదయపూర్వకమైనటువంటి ఒక సంతృప్తిని వెల్లడి చేయుట. మరి బైబిల్ గ్రంథములో 178 సార్లు ఈ వందనాలు లేక కృతజ్ఞతలు అనే మాట మనం చూస్తున్నాం. ఈ కృతజ్ఞత ద్వారా మనము 2 విషయాలు చేస్తున్నాం. ఒకటి, మనం పొందిన మేలులకు వందనాలు చెప్పడం మాత్రమే కాదు, ముందు ముందు పొందేదానికి అస్థివారం వేసుకుంటున్నాం కూడా. ఇప్పుడు పొందిన మేలులకు వందనాలు చెప్పడం ద్వారా ముందు ముందు మనలా మనం ఏదైనా పొందడానికి ఒక దారి తయారు చేసుకుంటామని కూడా చెప్పాలి. మనం అనుకుంటాం చాలా వరకు జంతువులకి వందనాలు తెలిపే అలవాటు లేదు అని అంటాం, కానీ అది నిజంగా ఒక జంతువును, ఎంత క్రూర మృగమైన పాము తప్ప ఎంత క్రూర మృగమైన దాన్ని చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచితే అది తన జీవితంలో ఆ వ్యక్తిని మర్చిపోదనే దానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నారు. ఒక సింహపు పిల్ల తల్లి చేత వదిలిపెట్టబడినది. ఒక ఆయన వేటకు వెళ్ళి దాన్ని చూశాడు. ఇంటికి తీసుకొచ్చి దాన్ని భద్రంగా ఇంట్లో తన పిల్లి పిల్లనో కుక్క పిల్లనో పెంచే రీతిలోనే దాన్ని పెంచాడు. అది పెద్దదైన తర్వాత ఇక ఉండడం మంచిది కాదు అని తీసుకొని వెళ్ళి మళ్ళా దాన్ని ఆ అడవిలో వదిలేశాడు. దాదాపు కొన్ని సంవత్సరాలు అయినాయి. ఈయన మళ్ళా ఒకసారి అడవికి వెళ్ళి ఆ సింహం వరకు వెతికాడు. దూరం నుండి ఆ సింహం అతను చూసి పరిగెత్తుకొని వచ్చి తన 2 కాళ్ళు కూడా ఆయన భుజాల మీద వేసి మూతిని నాకడం మొదలుపెట్టింది. క్రూర జంతువులకు కూడా కృతజ్ఞత భావం ఉంది అని చెప్పడం. అందుకే అంటారు, జంతువులన్నిటిలో కూడా చాలా గర్వముతో కూడిన జంతువు ఏంటి? గుర్రం. జంతువులన్నిటిలో కూడా చాలా శుభ్రమైన జంతువు ఏంటి? పిల్లి. జంతువులన్నిటిలో కూడా చాలా కృతజ్ఞత కలిగిన జంతువు ఏంటి? కుక్క. జంతువులన్నిటిలో కూడా చాలా రోతగా ఉన్నటువంటి జంతువు ఏంటి? పంది. జంతువులన్నిటిలో కూడా కృతజ్ఞత తెలపనటువంటి ఒక జంతువు ఏంటంటే పామే. ఒకరోజు ఒక వ్యక్తి తాను ఒక గ్రామంలో ఉంటున్నాడు. ఆయన వెళ్ళి ఒక హోటల్లో భోంచేస్తున్నాడు. ఒక మంచి క్రైస్తవుడు, ఆయన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. ఆయన అన్నం భుజించడానికి ముందుగా
తాను కళ్ళు మూసుకొని పితాపుత్ర చేసుకొని ప్రార్థన చేసి అన్నం భుగిస్తున్నాడు. అక్కడ కొంతమంది యువకులు గర్విష్ఠులు కొంతమంది అతను చూశారు. ఓయ్, మీ ఊర్లో మీరందరూ ఇలాగే చేస్తారా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మా ఊర్లో అందరూ ఇలాగే చేస్తారు, పందులు తప్ప. కాబట్టి కృతజ్ఞత మనం తెలపాలి. ముఖ్యంగా మన అన్నం తినే ముందుగా, తిన్న తర్వాత. బైబిల్ గ్రంథంలో చూస్తే కృతజ్ఞత తెలిపినటువంటి కొంతమంది వ్యక్తులు మనం ధ్యానించుకుందాం. నోవా ఆ ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు? టోటల్గా 40 రోజులు కాదు, 378 రోజులు ఉన్నాడు. మీరు లెక్కేసి చూడొచ్చు. తర్వాత వర్షం పడింది 40 రోజులు. వర్షం తర్వాత టోటల్గా ఆయన అందులో ఈ 40 రోజులు తీసేస్తే 338 రోజులు ఆ ఓడలోనే ఉన్నాడు. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంది? దేవునికి కృతజ్ఞత స్తోత్రముగా బలులు సమర్పించాడు. ఇక భూమి మీద ఉన్నటువంటి ఆ 8 మంది మాత్రమే ఆ జంతువులు కొన్ని, ఆ జంతువుల్లో, ఎందుకంటే మంచి జంతువులు 7 జతలు తీసుకొని పోమన్నారు దేవుడు. వాటిలో కొన్నిటిని తీసి ఆయన దేవునికి బలిగా, కృతజ్ఞత బలిగా సమర్పించాడు. రెండోది, అబ్రహాముకి దేవుడు నీకు గొప్ప సంతానం ఇస్తా అని చెప్పేటప్పుడు ఆయనకి వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఉర్ అనే ఊర్లో ఉన్నాడు, మెస్సపటోమియా. నీవు నీ స్థలాన్ని, నీ బంధుమిత్రాదులు అందరిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా, నీ నుండి ఒక గొప్ప జాతిని నేను తయారు చేస్తా అన్నాడు. మరి చెప్పి ఎన్ని సంవత్సరాలు అబ్రహాం కాసుకున్నాడు ఇసాకు పుట్టేదానికి? 25 సంవత్సరాలు. ఇసాకు పుట్టినప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతగా బలి సమర్పించుకున్నాడు. అలాగే మోయిజు 6 లక్షల మందితో ఆయన ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చాడు. ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు దాటేదానికి ముందుగా ఫారో రాసు అతని రథములు 600 రథములు అతని వెన్నాడుతున్నాయి. ఈ ఇజ్రాయేల్ ప్రజలు భయపడిపోతున్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవనా నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? ఇదిగో ఈ ఐగుప్తులు వచ్చి మా మీద పడి మమ్మల్ని ఇక్కడ చంపేస్తారే అని వాళ్ళందరూ కూడా మోయిసు మీద ఆ రోజు మీద తిరగబడ్డారు. అప్పుడు దేవుని యొక్క అగ్ని స్తంభము అటు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తులకి మధ్య నిలబడింది. ఎప్పుడైతే ఆ అగ్ని స్తంభం ఆడ నిలబడిందో ఇక వాళ్ళు ముందుకు రాలేకపోయారు. వీళ్ళు ఈ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి నీళ్లు గోడవలే నిలబడినప్పుడు మధ్య మామూలుగా బురద కదా ఉండాలా, అట్టగాదు. దేవుడు ఆ బురదలో వాళ్ళు పోలేరు, పొడి నేల ఏర్పాటు చేశారు. ఆ పొడి నేల మీద ఈ 6 లక్షల మంది అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అగ్నిస్తంభం అక్కడి నుంచి కదిలి వచ్చేసింది. ఎప్పుడైతే అగ్నిస్తంభం అక్కడి నుంచి వీడిపోయిందో ఇక అదే పొడి నేల మీద ఈ 600 రథములు వారిని వెన్నాడుతూ వచ్చాయి. వారు ఇటు అటు చూస్తున్నారు, నీళ్లు గోడల వల్ల నిలుచుకున్నాయి. ప్రజలందరూ వాళ్ళు ఆ అవతల ఒడ్డు ఎక్కేశారు. వీళ్ళు దాదాపు రాని అని చెప్పి దేవుడు వారు బాగా మధ్యకి రానిచ్చిన తర్వాత ఇదిగే నీ కోలను సముద్రం వైపు చాటన్నాడు. చాటాడు. వెంటనే నీళ్లు ఇరువైపుల నుంచి వచ్చి సముద్రము సమంగా అందరూ చనిపోయారు, ఒక్కరు కూడా బతకలేదు. అప్పుడు మోయిసు దేవునికి కృతజ్ఞత స్తుతి గీతము పాడాడు. దావీదు రాజు ఆయన దాదాపు 30 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు ఆయన రాజు అయ్యాడు. ఆయన చనిపోయేటప్పుడు దాదాపు 70-71 వయసు. 40 ఏళ్ళు
ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, జెరూసలేములో 33 సంవత్సరాలు. ఆయన తన జీవితంలో దేవుడు తనను ఎన్నుకొనడానికి దేవునికి ఒకటి కాదు, పదే పదే వందన సమర్పణలు చేస్తూనే, బలులు సమర్పిస్తూనే ఉన్నాడు. 5వది సొలొమోను రాజు, దావీదు కుమారుడు, బెత్షెబా ద్వారా పుట్టినటువంటి వ్యక్తి. దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. నీకేం కావాలని కోరుకో అన్నప్పుడు, ఇంత పెద్ద జనాన్ని నేను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయండి అని అడిగాడు. నువ్వు నీ విరోధుల నాశనం కానీ, ఆస్తి పాస్తులు కానీ, బంగారు వెండి మణిమాణిక్యాలు కానీ కాకుండా జ్ఞానమును కోరుకున్నావే అని దేవుడు సంతోషించి, నువ్వు అడగనటువంటి వాటిని కూడా నేను నీకు దయచేస్తాను అన్నాడు. అంటే దాదాపు 480 సంవత్సరాలు తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసిన తర్వాత, అప్పుడు దాదాపు 12 వయసు 13 వయసులో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఆ సొలొమోను దేవునికి ఒక అందమైనటువంటి ఆలయాన్ని కట్టాడు. ఆయన రాజు అయ్యేటప్పుడు దాదాపు 20 వయసు, 40 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. ఆ జెరూసలేము దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ రోజుల్లో ఆ జెరూసలేం దేవాలయం అంటే అందమైనటువంటి ఒకటి, సుందరమైనటువంటి ఒకటి ఎక్కడ లేదన్నమాట. అంత అందముగా తీర్చిదిద్ది దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో దాన్ని ఆయన తయారు చేశాడు. ఎప్పుడైతే ఆ రోజు దేవునికి ఆ యొక్క దేవాలయాన్ని సమర్పించాడో, ఆ రోజు లెక్కలేని సంఖ్యలో దేవునికి బలులు సమర్పించాడు కృతజ్ఞతగా. ఆ సందర్భంలో దేవుని మహిమ ఆ యొక్క దేవాలయం నిండా రాగా, ఆ తేజస్సులో యాజకులు ఎవరు లోపల ఉండలేకపోయారు, అందరు బయటకు వచ్చేసారు. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు ఆ విధముగా తెలియజేశాడు సొలొమోను రాజు. ఆ రోజుగా దానియేలు ఆయన యేసు ప్రభువుకి రాకకు 500 సంవత్సరాల ముందు ఆయన నివసించాడు, జీవించాడు. ఆ రోజుల్లో నెబుకద్నెజరు రాజు దాదాపు ముఖ్యమైనటువంటి 3000 మందిని వాళ్ళందరినీ కూడా తన దేశాన్ని తరలించుకొని పోయినప్పుడు, ఆ యువకులలో ఈయన కూడా ఒక్కడుగా ఉన్నాడు. జోకీం అన్నటువంటి రాజు, యూదా రాజు వారితో వెళ్ళాడు. ఈ దానియేలు, నెబుకద్నెజరు, బెల్షస్సారు, దారియుసు, సైరస్సు అన్నటువంటి 4 రాజులకి ఒకరి తర్వాత ఒకరికి ఆయన ఒక సలహాదారుడుగా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఆ రాజు నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా దేవునికి వందనాలు తెలియజేసి ప్రార్థన చేసేవాడు. 7వదిగా మరియ తల్లి తన బంధువురాలైనటువంటి ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత, నా ప్రభు తల్లి నన్ను దర్శించుట నాకు ఎలాగూ ప్రాప్తించను, నీ వందన వచనములు సోకగానే నా గర్భమందిని శిశువు గంతులేసెను అని చెప్పినప్పుడు మరియ తల్లి ఒక పాట పాడింది. నా ఆత్మ దేవుని యందు ఆనందించున్నది. ఈ పాట మరియ తల్లి యొక్క కృతజ్ఞతను దేవునికి తెలియజేస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, ఆ గడియలో యేసు పవిత్రాత్మతో నింపబడిన వాడై ఆయన ఆనందించచ్చు, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నువ్వు విజ్ఞులకు వివేకవంతులకు మరుగుపరిచి పసిబిడలకు తెలియజేసేందులకు నీకు ధన్యవాదములు
అవును తండ్రి, ఇది నీ అభిష్టము అన్నారు. కుమారుడు తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాడు. త్రియేక దేవునిలో రెండో వ్యక్తి దైవ కుమారుడు మానవ రూపంలో జన్మించిన మరియ పుత్రుడు తండ్రి దేవునికి వందనాలు తెలియజేశారు. యోహాను సువార్త 11:41-42 చదివినప్పుడు లాజరు పునరుత్థాన సందర్భములో అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనలు ఆలకించినందులకు నీకు కృతజ్ఞుడును. నీవు నన్ను ఎల్లప్పుడూ ఆలకించవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహం నిమిత్తము నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇట్లు పలికితిని. ఆ విధమని మత్తయి సువార్త 15:36లో ఆ 7 రొట్టెలను తీసుకొని ఆశీర్వదించి 4,000 మందికి పంచిపెట్టేదని ముందుగా పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు సమర్పించి త్రుంచి శిష్యులకి ఇయ్యగా వారికి అడ్డించిరి. ధన్యవాదములు, కృతజ్ఞతలు, వందనాలు. అలాగే లూకా సువార్త 22:17-20 చూస్తే కడరా భోజనమందు యేసు ప్రభు అప్పుడు ఆయన ఆ పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రము చెల్లించి దీన్ని తీసుకొని మీరు పానము చేయుడు అనెను. తండ్రికి కుమారుడు ధన్యవాదములు సమర్పించాలా? రాజుగారి కొడుకు వందనాలు చెప్పాలా? అంటే యేసు ప్రభు తన తండ్రికి వందనాలు చెప్పడం ద్వారా మనకు నేర్పిస్తున్నారు, మనం కూడా చెప్పాలని. దేవుని కుమారుడే దేవునికి వందనాలు చెప్పినప్పుడు మనం ఎంత మాత్రం. విన్స్టన్ చర్చిల్ అన్నటువంటి ఇంగ్లాండ్కు చెందినటువంటి ప్రైమ్ మినిస్టరు ఒకసారి కృతజ్ఞత లేని వారి గురించి చెబుతూ ఒక కథ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక చిన్న అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. అక్కడ ఆ సందర్భంలో ఎవరు లేరు. ఈ తల్లి ఎక్కడో దూరంగా ఉండింది. అప్పుడు ఒకడు ప్రాణానికి తెగించి అందులో దూకి ఈ అబ్బాయిని కాపాడి ఆ తల్లికి అప్పగించాడు. ఇక ఆ రోజు కథ అయిపోయింది. మరుసటి రోజు ఆమె మళ్ళీ ఎత్తుక్కొని ఈయన ఇంటికి వెళ్ళి అయ్యా, నిన్న మా అబ్బాయిని నీటిలో నుంచి కాపాడింది నువ్వేనా? అవునమ్మా, నేనే. మరి మా అబ్బాయి ఒక టోపీ వేసుకున్నాడు, అది ఎక్కడ? ఈ కథను ఆ విన్స్టన్ చర్చిల్ అనేవాళ్ళు పదే పదే చెప్పేవాడు. మనకు చేసినటువంటి మేలు గురించి మనం వందనాలు తెలిపేది వదిలిపెట్టి వారు చేసినటువంటి సేవలను తప్పును కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మానవ స్వభావం ఎటువంటిదంటే, ఒక వ్యక్తిలో ఎంతో మంచి ఉంటుంది, దాన్ని ఎవడు చూడ్డు. ఏదో ఒక కొరత ఉంటుంది, అక్కడే ఏలు పెట్టి చూపిస్తాం. ఒకరోజు ఒక టీచరు ఒక తెల్ల పేపర్ తీసి పిల్లలందరి ముందు ఆమె తన పెన్ను తీసుకొని అట్ట ఒక చుక్క పెట్టింది. ఆ చుక్క పెట్టి అందులో చూపిస్తుంది పైకెత్తి. దీంట్లో మీరు ఏం చూస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు, నల్ల చుక్క అండి. అంతేనా? వేరేం కనిపించట్లేదా? ఇంకేం కనిపించలేదు. బాగా చూడండి. అందరూ చూశారు. ఆ చుక్క తప్ప మాకేం కనిపించలేదండి. అప్పుడు ఆమెనింది, ఒరే దరిద్రులారా, ఇంత తెల్లదనం ఉంది చుక్కలు ఆ పేపర్లో, అదంతా మీకు కనిపించట్లేదా? ఆ చుక్క ఒకటేనా కనిపిస్తుంది. అప్పుడు వాడు కనువిప్పగలరు. చాలాసార్లు మనుషులు వాళ్ళు చేసే మంచి పనులు అవి మనం గుర్తించడం, వాటిని మనం అభినందించడం లేదు. కానీ
ఏదో ఒక చిన్న తప్పు ఉంటే దాన్ని మాత్రం వేలు బట్టి చూస్తాం. అటువంటి తప్పులు 100 ఉంటాయి మనలో, దాన్ని మనం పట్టించుకోం. కాబట్టి ఎప్పుడు కూడా వందనాలు తెలపాలా, ఒకరిలో ఉన్న మంచిని మనం అభినందించాలి. ఒకరోజు ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండు మా బాయ్ ఫ్రెండు చాలా మంచోడు, ధనవంతుడు, అట్లా ఇట్లా అంతా చెప్పుతుంది. బర్త్డే కోసం కాసుకున్నారు, కేక్ అంతా పెట్టారు. సాయంత్రం అవుతుంది, అందరూ వచ్చేసారు. ఈ అమ్మ తన స్నేహితురాంట్లో చెప్పింది, మా ఫ్రెండ్ వస్తాడు అని. ఆయన ఏం చేస్తాడు అని అడిగారు వాళ్ళు. నాకు తెలీదు, కానీ ఏదో గొప్పగానే తెస్తాడు. వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులన్నీ ఒక పక్క పెట్టారు. ఇక అందరూ కాసుకొని ఉన్నారు. ఈ గర్ల్ ఫ్రెండ్ కాసుకుంది. వాడు ఒక క్యారీ బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ క్యారీ బ్యాగ్లో అప్పుడే ఫ్రెష్గా కొన్నటువంటి బ్రెడ్, గమగమ వాసన వస్తుంది, అది తీసుకొచ్చాడు. బ్రెడ్ కూడా బాగా వేడివేడిగా ఉంది. వచ్చి నీ బర్త్డేకి నా గిఫ్ట్ ఇదే అని ఆ బ్రెడ్ని అందరి ముందు ఇచ్చాడు. అందరూ వచ్చిన వాళ్ళంతా అబ్బాయిల ఫ్రెండ్స్, ఇతర ఫ్రెండ్స్ అది చూసి బ్రెడ్డా అనుకుంటున్నారు అందరూ. ఈ అమ్మాయికి కోపం వచ్చేసింది. నువ్వేవో గొప్పవాడవని, నా బర్త్డేకి ఏదో మంచి తెస్తావని చూస్తే కేవలం ఒక బ్రెడ్ పట్టుకొని వచ్చావు నువ్వు అని గట్టిగా అరవడం మొదలుపెట్టు. ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆడున్నటువంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా చూస్తున్నారు. ఈమె తన బాయ్ ఫ్రెండ్ని అందరి ముందు అవమానపరుస్తుంది. మాకేం బ్రెడ్ దొరకదా ఇక్కడ, పుట్టినరోజుకు బ్రెడ్ తీసుకురావాలి అదేనా, అట్లా ఇట్టని. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ బ్రెడ్ తీసుకుని ఇస్సిరి కొట్టింది గోడకి. ఆ బ్రెడ్ గోడకు తగిలి ఒక 2-3 ముక్కలయ్యి కింద పడిపోయింది. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి ఆ బ్రెడ్ తీసుకొచ్చి, నువ్వు నా ప్రేమను గౌరవిస్తావని, నువ్వు నన్ను ప్రేమించుచున్నావని, నీకు ప్రేమ కానుకగా ఈ బ్రెడ్ లోపల నీకోసం నేను కొన్న కారు తాళాలు పెట్టి తీసుకొచ్చా. నువ్వు బహిరంగంగా కనిపించే ఆ బ్రెడ్ చూసావు తప్ప దాని లోపల ఉన్నటువంటి కారు తాళాలు నీకు కనిపించలేదు. అలాగే నా ప్రేమ కూడా నీకు కనిపించలేదు. నా ప్రేమను నువ్వు గుర్తించినటువంటి నీకు ఈ కారు కూడా ఇంక అవసరం లేదు అని అందరి ముందు ఆ బ్రెడ్ తీసి చూపించి వెళ్ళొస్తా, ఇంకా జీవితంలో నీ మొఖం నాకు చూపించు అని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరు, చాలా వరకు దేవుని ముందు మనం చేసేది కూడా అంతే. దేవుడు కొన్నిసార్లు కొన్ని కష్టాలను మనకిచ్చి దాని లోపల ఒక దీవెన ఇస్తారు. ఆ దీవెన మనకు కనిపించదు, ఆ కష్టం ఒకటే కనిపిస్తుంది. అందువల్ల దేవుని మీద కోపం. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 20వ వచనములో మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి అని దేవునికి సర్వదా కృతజ్ఞత తెలుపు. ప్రతి విషయమును గూర్చి యోబు ఏమన్నాడు, దేవుని వద్ద నుండి మంచిని పొందినప్పుడు ఎంతో మనం ఆనందించామే, ఆ దేవుడి నుండి కొద్దిగా కష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు గొరుక్కోవాలా, బాధపడాలా అని చెప్పలేదా? ఇప్పుడు చిన్నప్ప గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనములో
మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞత తెలుపుడు. మన జీవితంలో మన బాధ్యత మొత్తం కూడా, మన ప్రార్థన మొత్తం కూడా కృతజ్ఞతలోనే ఉంది. మన ప్రార్థన ఎలా ఉండాలా? భిక్షగాని ప్రార్థనలాగా ఉండేదిగా. ఎప్పుడే వేళ అడిగిందే అడిగేది, పొందిన దానికి వందనాలు చెప్పేదే లేదు. మోక్షంలో ఒకసారి ఒక సీను, ఒక ఆయన నేను నిన్ను మోక్షాన్ని చూపిస్తారా అని తీసుకెళ్ళాడు. వెళ్ళారు. ఒక పెద్ద హాలు నిండా చాలామంది సమరస్కులు ఇటొక టేబుల్ వేసుకొని వాళ్ళు చిన్న చిన్న పాకెట్లు, పెద్ద పాకెట్లు రంగులుగా రిబ్బన్ పెట్టి కట్టి అడ్రస్లు రాసి తయారు చేస్తున్నారు. అవతల వైపు ఇంకొక చోట కుప్పగా లెటర్లు, ఆ లెటర్లన్నీ సార్ట్అవుట్ చేసి చదివి దానికి క్లాసిఫికేషన్ చేసి దాన్ని పిన్ను పెట్టి ఏబిసిని కేటగరైజ్ చేసి ఒక వైపు పంపుతూ ఉంటే ఆ వచ్చినటువంటి ఆ లెటర్కి వీళ్ళు తగ్గటువంటి బాక్సులు రెడీ చేస్తున్నారు. అప్పుడు ఈయన అడిగాడు, ఇదేంటి ఇది అని అడిగాడు. కుప్పలుగా వచ్చిన లెటర్లు ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా భూలోకం నుంచి ప్రజలు చేసే ప్రార్థనలు. ఏం ప్రార్థనలు? మాకు అది కావాలా, ఇది కావాలా, ఇది తీసేసి అది తీసేసేయి అని రకరకాలైన ప్రార్థనలు. అవన్నీ సార్ట్అవుట్ చేసి వాళ్ళు రెడీ చేస్తున్నారు. మరి ఇటువైపు ఉండేది ఏంటి? మరి వాళ్ళు అడిగిన జపానికి దేవుడిచ్చే ప్రత్యుత్తరం, బహుమానం, వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలు. అందువల్ల వీటిని ప్యాకెట్ లాగా తయారు చేసి గిఫ్ట్ ప్యాకెట్ లాగా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆ 2 హాల్స్ అటువైపు ఇటు ఒకే బిజీ, ఫుల్గా జనం. రాత్రి బౌళ్ళు వాళ్ళకి అదే పని అవుతుంది. అటు ఇంకో హాలుకి తీసుకెళ్ళాడు. ఆ హాలుకి తీసుకెళ్తే అలాగే టేబుల్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒక 10 మంది 20 మంది ఆడ కూర్చొని ఆడ వచ్చినటువంటి చిన్న మరి ఆ ఉత్తరాలు ప్యాకెట్లు వాళ్ళు చూస్తున్నారు. ఇదేం చేస్తున్నారు వీళ్ళందరూ అడిగారు. ఇది వాళ్ళు పొందిన మేలులకు కృతజ్ఞత తెలిపిన వాళ్ళు. కొంతమంది రిటర్న్లో గిఫ్ట్లు ఇచ్చి కానుకలు ఇచ్చి పంపించారు, కొంతమంది థ్యాంక్ యూ లెటర్లు రాశారు. కానీ 100లో 2% కూడా లేవు. అందువల్ల వీళ్ళందరికీ పని లేదు, ఊరికి కూర్చున్నారు, వచ్చింది కాస్త పని కాబట్టి దాన్ని చేస్తున్నారు. దీని అర్థం ఏంటి? కోరికలు, ప్రార్థనలు, మేలులు కావాలన్నప్పుడు కోకొళ్ళలుగా ప్రార్థనలు, రాత్రింబవళ్ళు ప్రార్థనలు. ఒక్కసారి పొందిన తర్వాత వందనాలు చెప్పే మనసే లేదు. నిచ్చెన వేసుకుని పైకి ఎక్కిన తర్వాత నిచ్చెనతో ఏం పని ఉంది? ఇంకా ఆ మనస్తత్వం. అందుకే అంటారు, లోకములో ఉన్న ప్రతి ఒక్క జంతువుకు కూడా కృతజ్ఞత భావం ఉంది, మానవులకు మాత్రం అది లేదు. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే అది చాలా తక్కువ. కీర్తన 107లో 1వ వచనం, ప్రభువు మంచివాడు గనుక అతనికి వందనములు అర్పింపుడు అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. ఆయనకు కృతజ్ఞత తెలుపుడు. ప్రభు యొక్క మంచితనం ఎట్టుందంటే, మన తప్పు చేసిన దానికి శిక్షించకుండా కాపాడాడు. ఆ మంచితనం, మన తప్పులు మనం మన్నిపడినప్పుడు మన్నించాడు. ఆ మంచితనం, మనం అడిగిన ప్రార్థన మనకు అనుగ్రహించాడు. ఆ మంచితనం. దీనికి వందనాలు తెలుపుడు అని అంటున్నారు.
కొలొస్సీలకు రాసినటువంటి లేఖలో పుణిత పౌలుడు ఇలాగంటున్నారు, 1వ అధ్యాయం 11-12లో, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులకు మిమ్మల్ని యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత తెలుపుచున్నారు. ఆయన మనల్ని అంధకార శక్తి నుండి విడిపించి తన పుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకొని వచ్చను. అందుకు మనం వందనాలు తెలపాలి అంటాడు పుణిత చిన్నప్ప గారు. తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 18వ వచనంలో, సర్వదా సర్వమందు కృతజ్ఞత అయి ఉండు, యేసుక్రీస్తునందలి మీ జీవితము దేవుడు మీరు కోరినది ఇదియే. దేవుడు మన నుండి కోరినది ఏంటి? ఎప్పుడు కూడా, అన్ని సందర్భాల్లో కూడా మీరు వందనాలు తెలపాలి. మన జీవితంలో పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మన తన అరచేతుల్లో పెట్టి కాచి కాపాడు. ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు మనల్ని తన చేతుల్లో పెట్టి కాపాడుతున్నాడు. మనం ఎంతమంది రోజు వందనాలు చెబుతున్నాం? గుడికి వస్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం, గుడిలాట్లో పాల్గొంటున్నాం, కానీ హృదయాంతరంగం నుంచి దేవుడికి వందనాలు తెలిపినటువంటి సందర్భాలు ఎన్ని? దేవుడికి మన వందనాలు ఏ విధముగా తెలపాలి? ఆ రోజుల్లో పాత గ్రంథంలో చూస్తే 7 రకాలైన బలులు ఉన్నాయి. అందులో ఒక రకం బలి కృతజ్ఞత బలి. ఆ బలిలో సమాధాన బలిగా అది కూడా భావించబడినది. కానీ ఒక ప్రత్యేకమైన దీవెనకు దేవునికి వందనాలు చెప్పి ఆ బలి పశువును వాళ్ళు బలిగా సమర్పించారు. నూతన గ్రంథములో దివ్య బలి పూజను యూకరిస్తియా అని అంటారు. ఈ యూకరిస్తియా అనే మాట గ్రీకు మాట. ఈ మాటకు అర్థం ఏంటి? కృతజ్ఞత. అందుకే దీపబలి పూజను కృతజ్ఞతార్చన అని అంటారు. మానవులైన మనకు దేవునికి సమర్పించేటువంటి కృతజ్ఞత దివ్యబలి పూజ కంటే ఘనమైన కృతజ్ఞత లేదు. ఈ విషయం అందరూ బాగా అర్థం చేసుకోండి. దివ్యబలి పూజ కంటే మించినటువంటి కృతజ్ఞత ప్రార్థన లేనే లేదు లోకములో. నువ్వు ఒత్తులు పెట్టచ్చు, సాంబ్రాణులు ఇవ్వచ్చు, పువ్వులు ఇవ్వచ్చు, అప్పాలు ఇవ్వచ్చు, రొట్టెలు ఇవ్వచ్చు, ద్రాక్షరసం ఇవ్వచ్చు. ఈ కానుకలన్నీ నీ కృతజ్ఞతగా నువ్వు దేవుడికి సమర్పించవచ్చు. కానీ ఒక దివ్య బలి పూజకి అవేవి సమం కావు. అందుకే కొంతమంది వచ్చి నాతో ఏదైనా చెప్పి, స్వామి మేము అడిగింది పొందాం అన్నప్పుడు నేను వాళ్ళకి ఎప్పుడు చెప్పేది, మొదట ఒక పూజ సమర్పించు, పూజ రాయించు, దివ్య బలి పూజ సమర్పించు అంటాం. అదే నిజమైన కృతజ్ఞత. రెండవది, దేవునికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఒక వస్తు రూపములో. ఆ వస్తువు ఒక జీవంగా ఉండొచ్చు. ఎందుకంటే పాతకాలంలో వాళ్ళు తమ ఎద్దులు, పొట్టేళ్ళు అని రకరకాలైన జీవాలను ఇచ్చారు. ఆ జీవాలను వాళ్ళు బలిగా సమర్పించారు కాబట్టి అలా జీవాలు ఇచ్చారు. అదే సందర్భంలో వాళ్ళ కృతజ్ఞతను వారి ధనం కూడా ఇచ్చారు. జెరూసలేము దేవాలయం చుట్టూ 12 ఉండీలు ఉండేవి. ఆ ఉండీల్లో వాళ్ళ వల్ల వీలైనటువంటి ఆ యొక్క కానుకలు వాళ్ళు చెల్లించేవారు. ఎందుకంటే డబ్బు ద్వారా ఆలయానికి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారని. మేమిచ్చే వస్తువు సరిపోతుందో చాలదో, ఏదో నా వల్ల వీలైంది నేను దేవునికి కానుకగా ఇస్తా, ఆ డబ్బుతో వాళ్ళు కావాల్సింది కొనుక్కుంటారులే అన్న భావం. దీంట్లో ఇంకొక విషయం, మలాకి గ్రంథములో 3వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే దేవుడు ఏ విధంగా దశమ భాగాన్ని గురించి చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. దేవుడి మోసగించడం మీకు తగునా? ఎవరు చెప్తున్నారు? మలాకి
ప్రజలు మందలిస్తున్నారు, దేవుని మోసగించడం మీకు తగునా అని నేను మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను అని దేవుడు చెప్పినట్టుగా ఆయనని మీరు నన్ను దోచుకొనుచున్నారు. మేము నిన్నెట్లు మోసగించితిమి అని మీరు అడుగుతున్నారు. 10వ వంతు మరియు కానుకలు చెల్లించిన విషయమున మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు. 10వ వంతు కనుక ఇవ్వకపోతే దేవుడిని నువ్వు దోచుకున్నట్టు. నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, దాంట్లో ఒక్క భాగం దేవునికి ఇవ్వడానికి ఎందుకంత పిసినారితనం? కావున మీరు శాపము పాలగుదురు. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవుడము కొని రండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడు, నేను ఆకాశ ద్వారమును విప్పి ఆశీర్వాదం మీ మీద కురిపించునా లేదా మీరే చూతురు. ఈ మాటకు వస్తే ప్రొటెస్టెంట్ వాళ్ళు చాలా గొప్ప అని చెప్పాలి. కొన్నిసార్లు ఉండిలో వచ్చిన నాణ్యాలు ఉండిది ఆ డబ్బు మేము చూస్తాం, చినిగిపోయింది, మాసిపోయింది, బొక్కలు పడింది. ఏం న్యాయం అది? దేవునికి ఇచ్చేది సమృద్ధిగా ఉండాలా. కాయేను బలి సమర్పించాడు, దేవుడు ఎందుకు ఆ బలిని స్వీకరించలేదు? ఆయన కొన్ని గోధుమ గింజలు తీసుకొచ్చి బలి సమర్పించాడు. ఆయన అది మంచి మనసుతో కాదు, ఉదార స్వభావంతో కాదు. ఆ రోజుల్లో గింజలతో కూడా బలి ఇచ్చేవాళ్ళు, కానీ మంచి మనసుతో ఉదార స్వభావంతో కాదు. కానీ ఆబేలు కొవ్విన పొట్టేలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చేది శ్రేష్టముగా ఉండాలా, పూర్తిగా ఉండాలా, మంచిదిగా ఉండాలా. చెడిపోయింది, కుళ్ళిపోయింది, చినిగిపోయింది, అబ్బే, దానివల్ల నీకు వచ్చేది శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. అందువలనే దేవుడు ఆబేలు కానుకను స్వీకరించాడు, కాయేను కానుకను స్వీకరించలేదు. ఇప్పుడు చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన లేఖ 2 లేఖలో 9:6లో చిక్కగా వెదజల్లువాడు చిక్కగా పంట పుచ్చుకుంటాడు, పల్సగా వెదజల్లిన వాడు పల్సగానే దానివల్ల ఫలితం అనుభవిస్తాడు. దేవునికి నువ్వు ఇచ్చేది గొప్పగా ఉంటే ఆ ఆశీర్వాదం నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద వస్తుంది. కుటుంబానికి రావాల్సిన అనారోగ్యం రాకుండా, కుటుంబం జరగాల్సిన ఆపద జరగకుండా, అప్పులు పాలు కాకుండా దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తారు. మత్తయి సువార్త 13:12లో ఎవరైతే ఇచ్చేదరో వాళ్ళకి ఇంకనూ అత్యధికముగా ఇవ్వబడును, ఇవ్వని వాడికి ఉన్నదియు తీసివేయబడును. లూకా సువార్త 6:38లో నిండు పొర్లిపోవు కొలమానముతో వసగబడును, అది మీ కుదించి పొర్లిపోవు కొలమానతో వసగబడును. దేవుడు అలా ఇస్తారు. అదే కృతజ్ఞత తెలిపే విధానం. సంవత్సరానికి ఒక రోజు పండగకు మాత్రం నేను 1000 రూపాయలు ఇస్తా, ఇంకా అవసరం లేదు సంవత్సరం అంతా. అది ఇవ్వాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే. అంటే ఇది నీ వందనాలు తెలియజేయటం. కాబట్టి మొట్టమొదట దేవునికి వందనాలు తెలియజేయాలి. రెండవది తల్లిదండ్రులకు వందనాలు తెలియజేయాలి. మీ అమ్మ నాన్న నిన్ను కాచి కాపాడి పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు పెంచి ఒక కుటుంబస్తుడు చేశారు. దానికి నువ్వు ఏ విధంగా ఎప్పుడు వందనాలు చెప్పావు? నువ్వు నోరు తెరిచి ఆయన చేతులు ఆయన కాళ్ళు పెట్టుకొని అమ్మా నాన్న నా జీవితంలో నువ్వు నాకు చేసిన దానికి వందనాలు అని ఒక్క మాట నీ నోట పలికావా? వారిని సంతోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసావా? కాబట్టి తల్లిదండ్రులకు వందనాలు చెప్పాలి. పిల్లలు తల్లిదండ్రులకు వందనాలు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా
నీ తరపున నీ మంచి మనసు ఎక్కడా? వాళ్ళకి నచ్చింది కొనిపెట్టి సంతోషముగా వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు పుట్టినరోజు నీకు గుర్తుందా? ఏ పొద్దున వాళ్ళకి వందనాలు చెప్పావా? అభినందనలు ఇచ్చావా? ఓదార్చావా? రేపు నీ బిడ్డలు కూడా నీకు అలాగే చేస్తారు. మూడోది గురువులు అన్నప్పుడు కేవలం ఆధ్యాత్మిక గురువులు మాత్రమే కాదు, టీచర్లు, మన జీవితంలో మార్గదర్శులు, మనకు అన్ని విధాలుగా నేర్పిన వాళ్ళకి వందనాలు చెప్పాలా. అలాగే మనకు సహాయం చేసిన వాళ్ళు, బెనఫాక్టర్స్, ధర్మదాతలు, వాళ్ళకి వందనాలు చెప్పాలా. మన సహోదరులకి వందనాలు చెప్పాలా. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరులారా, ఈ కృతజ్ఞత అన్న మాట మీద ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవునికి పదే పదే వందనాలు చెప్పాలా. మనం పీల్చే గాలి మందా, మనం తాగే నీళ్లు మందా? పోయిన సంవత్సరం ఈ పుస్తకంలో నేను చెప్పా, మనం పీల్చే ఆక్సిజన్కి దాదాపు 16 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ లెక్కలన్నీ వేసామంటే మనం ఏ విధముగా ఈ రుణం తీసుకోగలం దేవుడికి? కాబట్టి వీలైనంత వరకు ఒక దీన మనస్సు కలిగి మన ప్రార్థన ద్వారా, పూజల ద్వారా, వందనాలు తెలిపి, కానుకల ద్వారా, దశమ భాగాల ద్వారా దేవుని కృతజ్ఞత తెలుపుకుందాం. అలాగే మన తల్లిదండ్రులను గౌరవిద్దాం. వారి యొక్క వృద్ధాప్యములో వాళ్ళు కంటిలో నీళ్ళు లేకుండా, ఒంటిలో బాధ లేకుండా, అవసరమైన మందు మాత్రలు కొని ఇవ్వటమో, ఆసుపత్రుల్లో వాళ్ళు చూసుకోవటమో, వాళ్ళు బుద్ధి చలించిపోయినప్పుడు వాళ్ళ మీద గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఉండకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. అది కృతజ్ఞత. వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మహోన్నతులైన దైవ కుమారుడు మన మధ్యలో వేంచేసి ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మన ప్రభువు మనల్ని మనసును నమస్కరించి మన శ్రీసభ అవసరాల కొరకు భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఓ పరలోక భూలోక రాజా, ప్రపంచ నలుమూలల వ్యాపించిన మా శ్రీసభను పరిపాలిస్తున్న మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, మమ్ము చక్కని విశ్వాసంలో నడిపిస్తున్న మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, సంఘ పెద్దలను, డీకెన్లను దైవ జ్ఞానముతో నింపి సువార్త పరిచర్య చక్కగా చేయినట్లు మీ అపార దీవెనలు వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగరా, నేను మనవి చేయగా జ్ఞానాత్మ నా మీదకు దిగి వచ్చెను. ఈనాడు దివ్య గ్రంథ పఠనములు బోధించినట్లుగా మా సాధారణ జీవితాలను మట్టి నుండి పుట్టిన మానవ మాతృలైన మా అందరినీ మీ దివ్య జ్ఞానముతో బంగారం కంటే మిన్న అయిన తేజస్సుతో నింపండి. మేము ఈ లోక సంపదల కోసం
ఆరులు చాచక తరగని నిధి అయిన మిమ్ములనే కోరుకును జ్ఞాన సంపూర్ణులుగా మమ్ము మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు పలికినట్లు దేవునికి సమస్తమును సాధ్యమే. మేమంతా ధనము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులకు బలిపీఠాలు కట్టి మొక్కకుండా దేవుని ఆజ్ఞలను అర్థవంతంగా పాటిస్తూ పేదలకు, నిలువ నీడలేని వారికి, దివ్యాంగులకు సహాయపడుతూ నిత్య జీవము పొందు సత్య మార్గము చూపి మమ్ము ఆదుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానముతో పాటు దైవ జ్ఞానముతో నింపండి. వారు మీ అమిత ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకొని అట్టి శాశ్వత ప్రేమకై తప్పించినట్లు వారి జ్ఞాన నేత్రములను తెరచి మంచి చెడులను తెలుసుకుని వివేకముతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ తరగని విజ్ఞాన నిధి, సర్వ సృష్టికి మూల కారణమైన మేము మరచి ఈ లోకమునకు, సృష్టి జీవులకు, సృష్టించిన వస్తువులకు బానిసలుగా బ్రతుకుచున్న వారందరినీ మీ సన్నిధి చేర్చి ప్రార్థించుచున్నాము. ఈ విశ్వాసమును క్రమ పద్ధతిలో నిలిపిన మీ ఘనతను విస్మరించి సృష్టించబడిన వాటిని ఆరాధించే అభాగ్యులను మన్నించి వారి కళ్ళు తెరిపించి మీ మహత్వమును తెలుసుకొని మిమ్ము స్తుతించి ఆరాధించే జ్ఞానమును కలుగచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరి తల్లి కరుణ ద్వారా ప్రభువుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, వివేకమును పడేవాడు విద్యమును సాధించునని పరిశుద్ధ గ్రంథం తెలిపినట్లు మీ బిడ్డలమైన మేమంతా మీ నుండి వివేకమును పొంది మా అనుదిన జీవితంలో విజయం పొందుచు పరలోక సంపదలు కూడబెట్టుకున్నట్లు నిత్యము జీవం పొందినట్లు మీ దివ్య హస్తముతో మమ్మ దీవించండి. మా నాథుని క్రీస్తు మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా, అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. పునీత ప్రార్థనతో కమునుపే సేవకై మలసినావే, దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా, నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి,
నీవసగిన జీవితం. అపద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా, అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా. బలి పూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో సేవల్ నీ ప్రేమ చిరుచోతిగా. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి రమితైన సర్వేశ్వరునికి ప్రీతికరమ ఇట్లా ప్రార్థన చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల ప్రార్థనను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరించము. భక్తితో మేము నిర్వహించి ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించును. తన శ్రమల ద్వారా మా పాపం రద్దు చేసును. అతను మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవనకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరం మీ స్తుతిగానం చేయుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నది. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పావన పితాము నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతిమము సృష్టించిన యుక్తము. ఇలా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తముకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల మిళితము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖముకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ వారు వీరిని పవిత్రపరచబతి మాలుకొనుచున్నాం. ఈ విధంగా మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు వారు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచ్చు ఇట్లనడు, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పరిహారార్థమై దారవేయబడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చేసువా, మేము మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారమును స్మరించుచు వారు మనల్ని వేయించిన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయ చూపము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయో దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ బేత సాక్షులతోనూ ప్రతి జోజప్ప గారితోనూ ప్రతి చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునికి వారసులుగా చేయము. వేలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులకు మా లియో పాపు గారిని, మా ప్రకాశ్ మరియు అంతోణిదాస్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనను ఆలకించు. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోను. చనిపోయిన మా సహోదరి సహోదరుడు మీ ప్రేమలో ఒకబడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నతలు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభిత సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము.
మీ దానికి వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను అనుకాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము, కొందుము. నాత్మంతయు సంతోషమాయను, నాలోన నీవు నివసించినావు. నాత్మంతయు సంతోషమాయను, నాలోన నీవు రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము, మేములో కొందుము. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నా జీవహారం నీవేను స్వామి, నా జీవగమ్యం నీవేనుగా. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము, మేములో
పొందుము. నా ప్రేమ రూపం నీవేను స్వామి, పరలోక భోజ్యం నీవేనుగా. నా ప్రేమ రూపం నీవేను స్వామి, పరలోక భోజ్యం నీవేనుగా. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా కీర్తింతును. సర్వోన్నతుడా మే గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతించునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నేను మంచి చేసువా దాసుడైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ విరిచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలం నందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలపు చేశాడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు శుక్రత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారి దిగున్న మీకిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయను అవతరించమని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, అక్టోబర్ 30వ తారీఖు అనగా గురువారము ఫాదర్ బెన్నీ గారు ఏడుగొండపాడు పూజకు వస్తున్నారు. ఆ రోజు మామూలుగా ప్రతి అక్టోబర్ నెలలో 30వ తారీఖు మనము పండుగ చేసుకునే అలవాటు. ఆ రోజు ఫాదరు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు దివ్య సర్ప్రసాద ఆరాధన, ఆశీర్వాదం, వాక్య పరిచర్య, దివ్య బలి పూజ సమర్పిస్తారు. అదైన తర్వాత అందరికీ అన్నం కూడా మన బాబురావు మాస్టరు, ఎలిజబెత్ టీచర్ గారు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ నెల చివరి రోజుకు ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. మీరు వచ్చి దేవుని మేలులు పొందాలని, స్వస్థతలు పొందాలని కోరుకుంటున్నాం. 31వ తారీఖు అనగా శుక్రవారం, ఈ నెల చివరి రోజు. ఈ మాసమంతా మరియమాత జపమాల మాసంగా మనం కొనియాడుతున్నాం కాబట్టి 31వ తారీఖు ఇక్కడ గుడిలో మనం పండగ చేసుకొని ఆ తర్వాత మరియమాతను మనం గౌరవించుకుంటాం. అక్టోబర్ 18వ తారీఖు అనగా వచ్చే శనివారము సాయంత్రం 5:30 గుడిమల్లపాడులో మరియమాత గౌరవార్థం వాళ్ళు కట్టి ఉన్నటువంటి కొత్తగా కట్టినటువంటి మరియమాత యొక్క
చిన్న మంటపం. అక్కడ మన బిషప్ అంతోణిదాస్ గారు ఆ రోజు వచ్చి దీపావళి పూజ సమర్పించి అచ్చట ఆ యొక్క మంటపాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఫాదర్ థామస్ గారు ఆ విచారణకర్తలు మనందరినీ కూడా ఆ రోజు సాయంత్రం దీపావళి పూజకి మరియు ఆ మండపం ఆస్వాదించే సమయానికి అందరూ కూడా హాజరు కావాలి మనవి చేస్తున్నారు. అదైన తర్వాత అందరికీ అన్నం కూడా వారు ఇస్తారు. బైబిల్ ఎగ్జామ్ గురించినటువంటి పేపర్ మేము నోటీస్ బోర్డులో పెట్టాం. ఇప్పుడు మన చిన్నస్వామి ఆ బైబిల్ ఎగ్జామ్ గురించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తారు. ఫుడ్ కమిటీ వాళ్ళ యొక్క నివేదిక అయిన తర్వాత వచ్చే ఆదివారం మనం వేదవ్యాపక ఆదివారం కొనియాడుచున్నాం. ఈ వేదవ్యాపక ఆదివారానికి మన తరపున మనము చిన్న చిన్న స్టాల్స్ పెట్టి మనము విరాళాలు సమకూర్చే ఒక అలవాటు మనకు ఉంది. కాబట్టి మరి మామూలుగా ఎవరెవరైతే దీన్ని పాలు పంచుకొని అన్నీ తయారు చేస్తారో వాళ్ళందరూ కూడా తయారు కావాలని మనం చేస్తున్నాం. పోయిన ఆదివారం మరియ మాత షేర్లు అమ్మటం జరిగింది. తద్వారా మనకు దాదాపు 10 షేర్లు అమ్మాం. 8,500 రూపాయలు వచ్చింది. మిగతా షేర్లు ఉన్నాయి. వాటిని ఈరోజు సాయంత్రం పూజకు వచ్చే వాళ్ళకి కూడా మనం అమ్మబోతున్నాం. ఆ తర్వాత మిగిలినవి అవి ఉంటాయి. ఏ షేర్ మీద అయితే ఆ యొక్క లెక్క రాసిందో దాన్ని ఇచ్చి ఎవరైనా ఎప్పుడైనా స్వామి దగ్గర తీసుకోవచ్చు. ఒకసారి ఏలం వేసిన తర్వాత వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఇవ్వటం, వాళ్ళ పేరు నమోదు చేసుకొని గుళ్ళో చదవడం జరుగుతుంది. వచ్చే ఆదివారం ఈ అంగళ్ళు పెట్టడానికి పాయసం అంగడి జయశ్రీ గారు, మరి పులిహార మరి పెరుగన్నం అంగడి మరి బైరం రమేష్ కుటుంబస్తులు, చికెన్ లెగ్ పీసెస్ అవినాష్, మరి ఫిష్ ఫ్రై పీటర్ జాను, మరీదళ సభ్యులు బిర్యానీ ప్యాకెట్లు, వీళ్ళన్నీ కూడా మామూలుగా చేసేవాళ్ళు. దీంట్లో ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవాలంటే ఈ వారంలో నాతో ఒక మాట మాట్లాడి మీరు అన్నీ సమకూర్చుకోండి. వీలైనంత వరకు లేటు కాకుండా పూజ అయిన తర్వాత వాటిని అమ్మేటట్టుగా మీరు సమకూర్చుకోమని మనం చేస్తున్నాం. మీకు ఇప్పుడు పూజ అయిన తర్వాత మీకు కవర్లు ఇవ్వబడతాయి. ఆ కవర్లు దయచేసి మీరు తీసుకెళ్ళి వాటిని మీరు వచ్చి ఆదివారం తీసుకుని మనం చేస్తున్నాం. గురుశ్రీ ఫాదర్ డిఎస్ 20,000 రూపాయలు, ఫాదర్ జోసెఫ్ మణి బీజీ 5,000 రూపాయలు, ఫాదర్ ఇండూరు హృదయరాజు డీన్ 5,000 రూపాయలు, బెల్లంకొండ జోజయ్య 20,000 రూపాయలు, ఫాదర్ ఎం దేవదాస్ 1,000 రూపాయలు, ఫాదర్ ఎం ఫ్రాన్సిస్ 1,000 రూపాయలు, క్యాటరింగ్ వాస్ 10,000 రూపాయలు, కస్తూర్తి మర్యాదాసు జయమ్మ జ్ఞాపకార్థం 10,000 రూపాయలు, ఆక్సిలియం కాన్వెంట్ సొసైటీ 5,000 రూపాయలు, ఫాదర్ పి థామస్ గుడివెలపాడు 2,000 రూపాయలు, కొండ్రు రవి 10 రైస్ బ్యాగులు, ఎస్కే బాషా 500 రూపాయలు, శ్రీను మెడికల్ షాప్ 1 రైస్ బ్యాగు, గడ్డం కాంతారావు మాణిక్యం 1,000 రూపాయలు, గడ్డం చిన్న నరేష్ 1,000 రూపాయలు, కె అర్జున్రావు 500 రూపాయలు, కె ఎలిజబెత్ 1 రైస్ బ్యాగు, గడ్డం నరేష్ నాగవేణి 1,000 రూపాయలు, గడ్డం వాసు 1,000 రూపాయలు, ఎం ప్రభాకర్ అరుణ 1,000 రూపాయలు, గేరా అజయ్ బాబు 1,000 రూపాయలు, అంబడి జయకుమార్ 1,000 రూపాయలు, దాసరి మాధవి 1,000 రూపాయలు, దాసరి పుష్పరాజ్ 1,000 రూపాయలు, ఒలి రియల్ ఎస్టేట్ 1,000 రూపాయలు, సిద్ధవరం పిచ్చయ్య 1,000 రూపాయలు, కొబ్బరి బొండలు నాగోలు 1,000 రూపాయలు, బిక్స్ రాము 1,000 రూపాయలు, మధ్యల భారతి 1,000 రూపాయలు, మధ్యల రాజు 500 రూపాయలు, ఇట్ల మరియమ్మ 1,000 రూపాయలు, మొండ్లు గోపి 500 రూపాయలు, చిరుతోటి జయశ్రీ 1,000 రూపాయలు, కడియం ద్రాక్షావళి 1,000 రూపాయలు, దమ్ము వాసంతి 1,000 రూపాయలు, స్వర్ణ మోహన్ రావు 2,000 రూపాయలు, నీలం సుబ్బారావు 1,000 రూపాయలు, డొక్కా శ్రీను 1,000 రూపాయలు, రాజు డాన్బోస్కో 1,000 రూపాయలు,
పాలెటి శ్రీను నిర్మల 1000 రూపాయలు, స్వర్ణం సురేష్ 1000 రూపాయలు, స్వర్ణం సుధాకర్ 1000 రూపాయలు, కొరివి ఫ్రాన్సిస్ 1500 రూపాయలు, భైరవ్ రోషయ్య నిర్మల్ మేరీ జ్ఞాపకార్థం భైరవ్ రమేష్ సురేష్ 4 రైస్ బ్యాగులు, గుంటూరు జేబియర్ కుటుంబం 5000 రూపాయలు, టైల్స్ రమేష్ 2000 రూపాయలు, లూర్ది మేరీ అగ్రహారం 1000 రూపాయలు, ఎన్ రఘుదాస్ 1000 రూపాయలు, మురగా ప్రకాష్ 1000 రూపాయలు, కస్తూర్తి శ్రీదేవి 1000 రూపాయలు, బలరాం కాలనీ రమేష్ 1000 రూపాయలు, వి కామేశ్వరరావు జయరాజ్ 1000 రూపాయలు, డాన్ బోస్కో సొసైటీ 5000 రూపాయలు, చల్లపల్లి మైకల్ 1000 రూపాయలు, పెరిగల ఫ్రాన్సిస్ 1000 రూపాయలు, జడ్జల రాజు 1000 రూపాయలు, తిప్పరమల్లి రవితేజ కిట్టు 3000 రూపాయలు, జడ్జల రాజశేఖర్ 1000 రూపాయలు, మిడసల బాలకుంటయ్య 500 రూపాయలు, దారా భూమరావు 1000 రూపాయలు, రవి మాస్టర్ 1000 రూపాయలు, స్వర్ణ అంకమ్మ 1000 రూపాయలు, డి ఆంజనేయ కుటుంబం 5000 రూపాయలు, వేల్చూరి కళ్యాణి 1000 రూపాయలు, కస్తూర్తి అమృత కుమారి టీచర్ గారు 1000 రూపాయలు, కస్తూర్తి ఇమానువేలు 2000 రూపాయలు, ఆమోద్ సురేష్ ఉషారాణి 1000 రూపాయలు, గొర్ల సురేష్ సంధ్యారాణి 1000 రూపాయలు, స్వర్ణ బాలస్వామి 500 రూపాయలు, కె బాలస్వామి రెడ్డి 1000 రూపాయలు, కేటి బాలశౌరి బాలామాస్టర్ 5000 రూపాయలు, కె సంధ్యా టీచర్ 1000 రూపాయలు, కె చిన్నప్పరెడ్డి 500 రూపాయలు, కళ్ళకుంట జాకబ్ మాస్టర్ కుటుంబం 1500 రూపాయలు, లక్కతోటి తెరేసమ్మ టీచర్ కొండేపి 2000 రూపాయలు, గాలి రత్నాకర్ 1000 రూపాయలు, యానం బాలసుందర్ రెడ్డి 1000 రూపాయలు, బి అమృత 1000 రూపాయలు, వెంచూరి జయమ్మ 500 రూపాయలు, కాకాని రాంబాబు 1000 రూపాయలు, మాలాద్రి ఫైనాన్స్ 1200 రూపాయలు, చిరితోటి తెరేసా బాబు నాగలక్ష్మి 1000 రూపాయలు, కస్తూర్తి లలిత కుమారి 1000 రూపాయలు, మందపల్లి మరియదుర్గ 1500 రూపాయలు, వేము జాన్ మేరీ 1500 రూపాయలు, వేము రామాంజనేయులు 1116 రూపాయలు, కోలా బ్రహ్మయ్య 1000 రూపాయలు, గుగ్గులోతు చైతన్య శిల్పారాణి 1000 రూపాయలు, బడుగు సురేష్ 1000 రూపాయలు, కస్తూర్తి చిట్టిబాబు 1000 రూపాయలు, వేల్చూరి తులసిరాము 1000 రూపాయలు, వేల్చూరి శ్రీను 1000 రూపాయలు, దేవరపల్లి సుబ్బారావు 500 రూపాయలు, ముత్తెన నందిని 1000 రూపాయలు, ఏ జయరావు 1000 రూపాయలు, కోలా విజయలక్ష్మి 1000 రూపాయలు, అన్నమ్మ శ్రీను కుటుంబం 1500 రూపాయలు, సిహెచ్ జోజయ్య మాస్టర్ 1000 రూపాయలు, జ్ఞానేష్ బెల్లూరు 1000 రూపాయలు, బొల్లినేని అంజిబాబు గారు 40 కేజీల చికెన్, బొంతు ఆనందరావు గారు మాస్టర్ ద్వారా 40,000 రూపాయలు కుటుంబ కమిటీకి ఇచ్చి ఉన్నారు. బొంతు జోసఫ్ మరి తెరీసా రాణి, బొంతు ఆనందరావు, జిఎస్ భారతి కుటుంబము, గంగాడ సుజాత మేయర్ ఒంగోలు ఫ్యామిలీ, కోల బాలస్వామి నక్షత్రమ్మ, కోల విజయ్ కుమార్ కుటుంబము, కె నాగేశ్వరరావు అరుణ కుటుంబము, ఎం నారాయణ శైలజ వారి కుటుంబము, ఎం జైపాల్ జ్యోష్ణ వారి కుటుంబము, నెలటూరి తెరేసమ్మ మోహన్ వారి కుటుంబము, ఎం లక్ష్మి టీచర్ గారి కుటుంబము, ఎం ధనలక్ష్మి నాగేశ్వరరావు గారి కుటుంబము, గొల్ల విజయబాబు వరలక్ష్మి కుటుంబము, గొల్ల ప్రతాపు కృష్ణవేణి కుటుంబము, గొల్ల మధు కమల వారి కుటుంబము, సిపి ఆంటోనీ వారి విశ్రాంతికి, సిటి బాబు సిటి లాజరస్ గారి కుటుంబము, కడియం ప్రశాంత్ గారి కుటుంబము, ఎండ్రపాటి ప్రవీణ్ కుమార్ స్పందన వారి కుటుంబము, హర్షిత డి భారతి దేవి గారి కుటుంబము, ఎస్కే మహమ్మద్ హుస్సేన్ వారి కుటుంబము, ఎస్కే అబ్దుల్ సలీం సలాం వారి కుటుంబము, కోటి షాపింగ్ మాల్ వారు, దయాకర్ కుటుంబము, సిరి షాపింగ్ మాల్ వారి కుటుంబము, సత్యవతి శ్రీనివాసులు, శివపార్వతి ప్రభావతి చౌదరి,
దీక్షాశ్రీ వారి కుటుంబము, పివి నారాయణ ప్రసన్న గారి కుటుంబము, ఎన్ అనురాధ సాంసన్ గారి కుటుంబము, జాయ్ లూకాస్ గోల్డ్ షాప్ వారి నుంచి, సుద్దల గుంట్ల మేరీ సింగరాయకొండ వారి కుటుంబము, షాజూనూర్ లిటిల్ ఏంజల్ స్కూల్ కే కొండయ్య గుణవతి వారి కుటుంబము, ఎన్ రాము విజయ్ గారి కుటుంబము, ఇంతటి ప్రసాద్ గారి కుటుంబము, వై తెరిసా బాబు వారి కుటుంబము, రంగా టైల్స్ వారు, సిహెచ్ బాబురావు రమాదేవి గారి కుటుంబము, బుర్గా రాంబాబు ధనలక్ష్మి గారి కుటుంబము, ఎం రాజారావు సామ్రాజ్యం గారి కుటుంబము, గల్లా మైకల్ గ్రేస్ మేరీ గారి కుటుంబము, బి భాస్కర్రావు రాజేష్ గారి కుటుంబము, కె స్వప్న రాహుల్ గారి కుటుంబము, సిహెచ్ రమేష్ శాంతకుమారి గారి కుటుంబము, టి విజయ్ కుమారి రిటైర్డ్ టీచర్ వారి కుటుంబము, వేము రామాంజనేయుడు జార్జ్ మేరీ గారి కుటుంబము, ఏ రవి రాజేంద్ర కుమార్ గారి కుటుంబము, సిహెచ్ థామస్ ఆదమ్మ గారి కుటుంబము, గల్లా సుగంధ కార్తీక్ థామస్ గారి కుటుంబము, డాక్టర్ జయశేఖర్ గారి కుటుంబము, బొంతు దీనకుమారి గారి కుటుంబము, ఎరమాల అంటోనమ్మ వారి కుటుంబము, గుమ్మడి వారి నరసింహారావు గారి కుటుంబము, గంగాడి సుజాత మేరీ గారు చితికి 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరి ఈ భోజన ఏర్పాటుకు కూరగాయలు మొత్తం నత్తల వాసుబాబు గారి కుటుంబం అందించి ఉన్నారు. మరి ఫుడ్ కమిటీకి వాళ్ళు వసూలు చేసిన మొత్తం 2,68,316 రూపాయలు. మరి ఈ భోజన నిమిత్తమకై అయిన మొత్తం ఖర్చు 2,63,000 రూపాయలు. మిగిలిన సొమ్ము 5,000 రూపాయలు. ఈ భోజనం ఏర్పాటుకు ఆర్థికం చేసిన వారందరికీ ఫుడ్ కమిటీ వారి తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంట్లో ఫుడ్ కమిటీ కె కిరణ్ జోసఫ్, భైరవ్ రమేష్, బొంతు ఆనందరావు, కె ఎలిజబెత్ రాణి, బాలా మాస్టర్, గాలి అంజని, గడ్డం మాణిక్కమ్మ, స్వర్ణ హరిబాబు. ఏమైనా పొరపాటు ఉన్నట్లయితే మీరు ఫుడ్ కమిటీని సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు జ్యోతిర్మయ విషయం గురించి మీకు తెలియపరుస్తూ ఉన్నాము. బైబిల్ ఎగ్జామ్ గురించి. మరి మొదటి కేటగిరీ వారు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు పిల్లలు మార్పు శుభవార్త ఎగ్జామ్ ఉంటూ ఉంది. 2వ కేటగిరీ వారికి 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం నుంచి ప్రశ్నాపత్రం ఇవ్వబడుతూ ఉంది. 3వ కేటగిరీ వారు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు యెషయా గ్రంథము నుంచి ప్రశ్నాపత్రం ఇవ్వబడుతూ ఉంది. 4వ కేటగిరీ వారు ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, పెద్దలు మరియు లేవి కాండము, సంఖ్యాకాండము మీకు ప్రశ్నాపత్రం ఇవ్వబడుతూ ఉంటుంది. పరీక్ష తేదీ నవంబర్ 9వ తారీఖు ఆదివారం. దయచేసి గమనించాలి. పరీక్ష తేదీ నవంబర్ 9వ తేదీ. డీకన్ పట్టాపరటన ఇందు మూలముగా అందరికీ తెలియపడుతున్నది ఏమనగా, దేవుని కృప వలన మరి సెయింట్ జాన్స్ ప్రాంతీయ సెమినరీ సిబ్బంది సానుకూల అంచనాల ద్వారా ఒంగోలులోని సెయింట్ తెరిసా చర్చి విచారణకు చెందిన కస్కుర్తి జాన్ విన్సెంట్ బాబు మరియు జ్ఞానమ్మ కోటేశ్వరం కూడా పిలుస్తారు. వీరి దంపతుల కుమారుడు బ్రదర్ కస్కుర్తి తబ్బి బాబునకు ఈ నెల అక్టోబర్ 28వ తేదీన హైదరాబాదులోని సెయింట్ జాన్స్ సెమినరీలో విజయవాడ డయాసిస్ బిషప్ తండ్రి గారైన రాజారావు గారి ద్వారా డీకన్ పట్టం పొందబోతున్నారు. ఈ పట్టం ఇచ్చుటకు మీ తరపున ఏవైనా అడ్డంకులు మరియు అభ్యంతరములు ఉన్నట్లు తెలిసిన ఎడల విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 3వ ప్రకటన.
ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని తలదించాం. ఓ ప్రభువా, మీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించున్నాము. పరమ పవిత్రమైన మీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నారు. ఆ రీతిగా వారి దైవ స్వభావములో మమ్ము భాగస్థులుగా చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. నామా నీదేదో నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పోవులే నీ ప్రేమ పొందగా, అడవి పోవులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా.